గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రీన్లాండ్ అమెరికా సొంతం కావాల్సిందే అంటున్నారు ఆయన. ఇప్పటికే గ్రీన్లాండ్పై పని మొదలు పెట్టామని కూడా సంకేతాలు ఇచ్చారు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకం అంటున్న ట్రంప్ తాము దాన్ని వదిలేస్తే రష్యా, చైనా స్వాధీనం చేసుకుంటాయని వాదిస్తున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకునేందుకు ఇప్పటికే ఓ బిల్లు కూడా తెచ్చారు ట్రంప్. వెనజువేలాపై సైనిక చర్య తర్వాత డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న గ్రీన్లాండ్పై పడింది. ఓవైపు తమ భద్రత కోసం అని చెబుతున్నా అక్కడి ఖనిజ సంపద కోసమే ఇలా చేస్తున్నారని అంటున్నారు. గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ట్రంప్ తీరుపై మండిపడుతోంది డెన్మార్క్. గ్రీన్లాండ్ గత 800 ఏళ్లుగా డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగంగా ఉందని, గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని తేల్చి చెబుతోంది. ఇదే సమయంలో అమెరికా, డెన్మార్క్ ప్రతినిధులు చర్చలకు సిద్ధమవుతున్నారు. గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రీన్లాండ్ అమెరికా సొంతం కావాల్సిందే అంటున్నారు ఆయన. ఇప్పటికే గ్రీన్లాండ్పై పని మొదలు పెట్టామని కూడా సంకేతాలు ఇచ్చారు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకం అంటున్న ట్రంప్ తాము దాన్ని వదిలేస్తే రష్యా, చైనా స్వాధీనం చేసుకుంటాయని వాదిస్తున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకునేందుకు ఇప్పటికే ఓ బిల్లు కూడా తెచ్చారు ట్రంప్. వెనజువేలాపై సైనిక చర్య తర్వాత డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న గ్రీన్లాండ్పై పడింది. ఓవైపు తమ భద్రత కోసం అని చెబుతున్నా అక్కడి ఖనిజ సంపద కోసమే ఇలా చేస్తున్నారని అంటున్నారు. గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ట్రంప్ తీరుపై మండిపడుతోంది డెన్మార్క్. గ్రీన్లాండ్ గత 800 ఏళ్లుగా డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగంగా ఉందని, గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని తేల్చి చెబుతోంది. ఇదే సమయంలో అమెరికా, డెన్మార్క్ ప్రతినిధులు చర్చలకు సిద్ధమవుతున్నారు.